రోజునండి డబ్బాలు మాత్రం రోజు అసలు తలకాయ బయలుపోతుంది, నరాలు బయలుపోతాయండి. నరాలు చిట్లు పోతాయి. అసలు గోపాల నొప్పులు, తలనొప్పి, అసలు చెవుల నొప్పులు, కనుగుడ్ల నొప్పులు అన్నీ విపరీతమైన బాధ అయిపోతుంది. తలకాయ విపరీతమైన బాధ అయిపోతుంది ఈ శబ్దానికి. కార్కో ఈ డబ్బాలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 చేస్తారండి. ఇప్పుడు 2 అయింది టైం. కనీసం ఒక అరగంట కూడా గ్యాప్ ఇవ్వట్ల. కొట్టినోళ్ళు కొట్టినట్టే అంటున్నారు. రోజుకు 3 ఆటోలు 2 ఆటోలు వెళ్తాయండి విజయవాడకి సరుకు చేసినవి. రోజుకి 3 ఆటోలు 2 ఆటోలు, పెద్ద ఆటోలు పెద్ద ఆటోలు వస్తాయి, 2 ఆటోలు వస్తాయి. 2 ఆటోలు తీసుకెళ్తారండి సరుకు. డైలీ కంటిన్యూగా ఉంటుంది. అసలు ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు పట్టించుకోవట్లా. మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన కూడా వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. తలనొప్పి తట్టుకోలేకపోతున్నాం. అంత బాధగా ఉందంటే ఏం బాధ అండి. నరాలు చిక్కిపోతున్నాయండి. మందులు కూడా పని చేయట్లేదండి. అసలు మందులు వేసుకుంటున్నాం, దాన్ని మునిగిపోతున్నాం. మందులు పని చేయట్లేదు అసలు. ఎవరు పట్టించుకోవాలి లేరు. 360 రోజులు ఇదే పని వాళ్ళకి. ఒక్కరోజు గ్యాప్ ఉండదు, ఒక అరగంట కూడా గ్యాప్ ఉండదు, ఏమి ఉండదు. ఉదయం 6ంటికి మొదలు పెడితే సాయంకాలం 6ంటికి ఆపుతారు. విపరీతమైన బాధ, విపరీతమైన తలనొప్పి, నరాలు చెట్లిపోతున్నాయి, కన్నుగుడ్లు నొప్పి వచ్చేస్తున్నాయి, చెవులు నొప్పి వచ్చేస్తున్నాయి, ఇంత నొప్పి వచ్చేస్తున్నాయి. మాకు అటు నుంచి ఫోన్ వినపట్ల, ఎవరైనా క్యాకేసి వినపట్ల. మేము ఫోన్ చేస్తే ఫోన్ ఎవరికి ఈ గోలకి ఫోన్ వేస్తారు, ఇస్తే కూడా పెట్టేస్తున్నారు. ఈ శబ్దం వెళ్ళాక పెట్టేస్తున్నారు. ఎవరైనా కొట్టుకడుకొస్తే 5 నిమిషాల నుంచోలో పోతున్నారు, 2 నిమిషాల నుంచోలో పోతున్నారు. ఏంటమ్మా ఈ బాధ, ఈ గోల అంటున్నారు వచ్చిన వాళ్ళు. మరి నేనేమనుకోవాలి? పద్దా కూర్చొని పొద్దున మరి 7ంటి నుంచి సాయంకాలం 10 దాకా కూర్చోవాలి ఎక్కడైనా. మరి నేనేమనుకోవాలి? ఇదే రత్నాలు ఒకటే గోల. ఏందో అసలు ఈ కార్ఖాను అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, వింటలేదు. ఇది ఊళ్ళో పెట్టారు. అసలు తలకాయ పగిలిపోతుంది. రోజు ఎన్నిసార్లు చెప్పిన ఎవరు వింటల్లా. ఊళ్ళల్లో వాడు ఎవరు వచ్చి అడగట్లేదు. ఎవరికి వాళ్ళు మాకెంత అన్నట్టు అంటున్నారు. అదేంటి మీరు పక్కన ఉంటారు, మీరు చెప్పనంటే మేము నాకు చెప్తాను. మేము చెబుతున్నాము, మా అందరికీ గొడవలు పడుతున్నారు. అదేంటి 100 కోట్లు ఖాళీ చేయమంటారు. మా అందరికీ గొడవలు పడుతున్నారు. 100 కోట్లు ఖాళీ చేయమంటారు. తీసుకునేది కోట్లు ఖాళీ చేస్తా కదా తీసుకుంది. ఇక్కడ అద్దెలు కట్టుకొని రకంగా అక్కడ దారం చేసుకోకుండా ఏం చేసుకోకుండా ఈ శబ్దానికి ఉండలేకపోతున్నాం. మీ అమ్మ ఇది వల్లకాడిలాగా ఉంది. ఇది ఊర్లాగా లేదు అసలు. ఇది వల్లకాడి. ఇక్కడ మనుషులు బతకట్లా. మనుషులు బతుకుతుంటే చెప్తారు ఏదో ఒకటి. మనుషులు కాదు ఇక్కడ. మనుషులు ఎవరు కాపురాలు చేయట్లేదు. కాపురాలు చేసేవాళ్ళు అయితే రోసం వచ్చి వాళ్ళని మాట్లాడతారు. ఎవరు రోసం రావట్లా. ఎవరికి రోసం రావట్లే, ఎవరు చెడగట్లా. మరి ఇదేంటి ఊరు కాదా? ఇక్కడ మనుషులు ఉంటున్నారా, ఉంటలేదా? నాకు అర్థం కావట్లా. ఇంత ఊరేడు ఉంటే ఎవరు వచ్చి మాట్లాడలేదు అంటే నాకు అర్థం కావట్లా. ఇక్కడ యొక్క తలకాయ నొప్పి అసలు ఈ బాధకి సౌండ్కి నాకు అసలు ఏం తలపోటు అయినా ఇక్కడ యొక్క బాధ. ఫోన్ పాన పాడుతాను నేను, గ్యాజెత్తన పడపోతాను నేను. ఇదే కూర్చోలేకపోతున్నాము, శబ్దాన్ని కూర్చోలేకపోతున్నాము. అంత మాట వస్తున్నాయండి అసలు. ఎవరన్నా కాసేపు కూసేపు అయితే ఎవరన్నా పాలు అనుకోవచ్చు. 1 గంట 2 గంటలు అంటే పాలు అనుకోవచ్చు. ఉదయం 6ంటి కానీ సాయంత్రం 6ంటి దాకా పని వచ్చేసేది. కనీసం అరగంట కూడా ఆపు. 10 నిమిషాలు అన్నం అక్కడ అన్నాలు తెచ్చుకొని ఆడి తింటారు. 10 నిమిషాలు లేచిపోతారు. ఎంపట్టినా మళ్ళీ చేస్తారు. అసలు ఒక అరగంట కాదు, 4 గంట కూడా గ్యాప్ ఇవ్వాలి. మేము అడుగుతుంటే మేమేమో గొడవలకు వస్తున్నారు. అదేంటే మీరు కొట్లు కాల్ చేయండి అంటున్నారు. మనం
మేము తీసుకునేందుకు కొట్లు ఖాళీ చేస్తాక వ్యాపారం చెండకమ్మ తీసుకొని ఎటు పోవాలి, ఎడకు పోవాలి. మేము కొట్లు పెట్టుకున్నాము, చెండకి కొట్లు దొరకలే, ఇలా ఖాళీ మేము కాదు ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళైనా అడుగుతారుగా. ఎవరైనా అడుగుతారు కదా, ఇప్పుడు నేనే కాదు, ఎవరైనా అడుగుతారు. ఏంటంటే గోళ ఎవరు అంటారు ఇక్కడ అని చెప్పేసి ఎవరైనా అడుగుతారు. కొట్లకి ఎవరు రారు అసలు ఇక్కడ అద్దెలకి. ఏదో మాకు తప్పనిసరిగా మేము తీసుకున్నాం తెలిసి, ఏదో మాకు కొట్టు దొరకదు ఒక్కరు తీసుకున్నాడు. ఇంటికి దగ్గరకు ఉన్నదని కొట్టులా తీసుకున్నాడు. భరించలేకపోతుంది, బాధ భరించలేకపోతున్నాం.